అఫ్ఘాన్ పాక్ సరిహద్దుల్లో దాడులు ఆగిపోయాయి. ఖతార్ రాజధాని దోహాలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రక్షణ మంత్రులు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య దాడులు ఆగిపోయినట్టేనని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పాడు. కానీ కాబూల్, ఇస్లామాబాద్ మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతున్నాయి. శాంతి కావాలా, యుద్ధం కావాలా తేల్చుకోమంటూ తాలిబాన్లకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చాడు. దురాక్రమణ దాడులకు దిగితే అల్లాహ్ మీద ఒట్టు, భారత సరిహద్దులకు వరకు తాము తరిమి కొడతామంటూ తాలిబాన్ డిప్యూటీ హోంశాఖ మంత్రి వార్నింగ్ ఇచ్చాడు. హద్దు మీరితే డ్యూరాండ్ లైన్ మారుతుందని హెచ్చరించాడు. అసలు దశాబ్దాల డ్యూరాండ్ వివాదం ఏమిటి? ఇరు దేశాల మధ్య ఘర్షణకు టీటీపీనే కారణమా? పాక్ సైన్యాన్ని భారత సరిహద్దు వరకు తాలిబాన్లు తరిమి కొడతారా? లెట్స్ వాచ్. డ్యూరాండ్ రూపురేఖలను తాలిబాన్లు మారుస్తారా? భారత్ సరిహద్దు వరకు పాక్ను తరిమి కొడతారా? మునీర్ వార్నింగ్స్ తో తాలిబాన్లు వెనక్కి తగ్గుతారా? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఖతార్లోని దోహాలో 18న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకూబ్ మధ్య చర్చలు ఫలించాయి. ఈ చర్చలకు టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వం వహించాయి. వెంటనే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్టు ఖతార్ తెలిపింది. నిజంగానే ఇరు దేశాలు కాల్పులు విరమించినట్టేనా? నిజానికి గత 10 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం జరగడం ఇది మూడోసారి. నిజానికి ఒప్పందం కుదిరిన తర్వాత తాలిబాన్ రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. డ్యూరాండ్ లైన్ గురించి పాకిస్తాన్ తప్పుడు కథనాలను అల్లుతోందని ముల్లా యాకూబ్ విమర్శించాడు. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చల్లో డ్యూరాండ్ లైన్ ప్రస్తావన లేదని తెలిపాడు. డ్యూరాండ్ లైన్ అనేది ఊహాత్మకమైనదని, దాన్ని అంగీకరించేది లేదని యాకూబ్ తేల్చి చెప్పాడు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు డ్యూరాండ్ రేఖను మొదటి నుంచి విమర్శించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దును డ్యూరాండ్ రేఖగా పిలుస్తారు. బ్రిటిషర్లు వలస కాలంలో అప్పటి బ్రిటిష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభజన రేఖను సృష్టించారు. బార్డర్ను 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మెట్టమర్ డ్యూరాండ్ రూపొందించారు. అందుకే ఈ సరిహద్దు రేఖను డ్యూరాండ్ లైన్ అంటారు. ఈ సరిహద్దు పొడవు 2640 కిలోమీటర్లు ఉంటుంది. అసలు డ్యూరాండ్ వివాదం ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలు అత్యంత కీలకమైనవే. ఈ ప్రాంతాల్లో పఖ్తూన్ తెగల ప్రజలు నివసిస్తున్నారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులకు ఈ తెగలు తలనొప్పిగా మారాయి. ఆఫ్ఘనిస్తాన్ను సొంతం చేసుకోవాలన్న బ్రిటిషర్ల ఆశలను ఈ పఖ్తూన్ తెగల ప్రజలు నీళ్లు చల్లారు. బ్రిటిషర్లకు వెన్నులో పెట్టిన విద్య, తెల్లవాళ్ల పన్నాగమేమిటంటే విభజించు, పాలించు అనే ఫార్ములా. సో పఖ్తూన్ తెగలను బలహీనపరచాలంటే వారిని రెండుగా విడగొట్టాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే పఖ్తూన్ ప్రాంతాన్ని రెండుగా బ్రిటిషర్లు విడగొట్టారు. రెండు ప్రాంతాల మధ్య విభజన రేఖే డ్యూరాండ్ లైన్. ఒక ప్రాంతం పాకిస్తాన్లోకి చేరగా మరో ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లిపోయింది. బ్రిటిషర్లు రేఖను విభజించారు, కానీ పఖ్తూన్ తెగలను మాత్రం విడగొట్టలేకపోయారు. నిజానికి డ్యూరాండ్ను అటు పఖ్తూన్ తెగలు, ఆఫ్ఘన్ ప్రజలు అస్సలు ఇష్టపడలేదు. ఈ లైన్ను బ్రిటిష్ సామ్రాజ్యవాద ఒప్పందంగానే భావిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లోని పరాయి సైన్యాన్ని తరిమేయడంలో పఖ్తూన్ తెగల ప్రజలే కీలకంగా వ్యవహరించాయి. ఆఫ్ఘన్ను ఆక్రమించుకున్న సోవియట్ సైన్యాన్ని తరిమేయడంలో కీలక పాత్ర పోషించాయి. పఖ్తూన్ తెగల నుంచి విద్యార్థి పేరుతో గ్రూపు ఏర్పడింది. ఆ గ్రూపునే తాలిబాన్ అంటారు. ఈ తాలిబాన్లే సుదీర్ఘకాలంగా ఆఫ్ఘన్ను సొంతం చేసుకోవడానికి పోరాడారు. సోవియట్ దళాలు ఆ తర్వాత అమెరికన్ సైన్యాన్ని వెంటాడి వేటాడాయి. తాలిబాన్ల దాటికి ఈ రెండు సూపర్ పవర్లు తట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఈ పఖ్తూన్ ప్రాంతమే పాకిస్తాన్ కు తలనొప్పిగా మారింది. ఈ పఖ్తూన్ ప్రాంతం పూర్తిగా ఎత్తైన హిందూ కుష్ పర్వతాలు, ఎడారులతో కూడి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పఖ్తూన్ తెగలు, తాలిబాన్లదే ఆధిపత్యం కొనసాగుతోంది. పాకిస్తాన్ కు చెందిన ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతాల్లో ఇస్లామాబాద్, ఆ దేశ ఆర్మీకి అస్సలు నియంత్రణే లేదు. ఈ ప్రాంతాలు టీటీపీకి అడ్డాగా మారాయి. టీటీపీ అంటే తెహ్రీన్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఈ గ్రూపునే పాకిస్తాన్ తాలిబాన్ అంటారు. ఈ గ్రూపు లక్ష్యం షరియా చట్టాన్ని అమలు చేయడం, ఇస్లామిక్ రాజ్యంగా పాకిస్తాన్ను మార్చడమే. అందుకోసం పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ చేసింది. పెద్ద ఎత్తున పాక్ పై దాడులతో టీటీపీ విరుచుకుపడుతోంది.
పాకిస్తాన్ పాలకులకు ఆర్మీ చీఫ్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికే 856కు పైగా ఉగ్రదాడులు పాకిస్తాన్లో నమోదయ్యాయి. అందులో 600కు పైగా దాడులను తామే చేశామని పాకిస్తాన్ తాలిబన్లు అంగీకరించారు. ఈ దాడుల్లో మొత్తం 2400 మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని బట్టి ఎంత భీకరంగా టీటీపీ దాడులు చేస్తోందో ఇట్టే తెలిసిపోతోంది. ప్రధానంగా టీటీపీ గెరిల్లా దాడులు, ఆత్మాహుతి దాడులు, హిట్ అండ్ రన్ అటాక్స్ తో పాక్ సైన్యాన్ని వణికిస్తోంది. టీటీపీ దాడులను పాకిస్తాన్ సైన్యం అడ్డుకోలేకపోతోంది. టీటీపీకి తాలిబన్లు మద్దతు ఇస్తున్నారంటూ ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. టీటీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆఫ్ఘాన్ పాలకులు, తాలిబన్లు వాదిస్తున్నారు. టీటీపీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పై డ్యూరాండ్ లైన్ ప్రాంతాలు, రాజధాని కాబుల్ పై పాకిస్తాన్ ఆర్మీ వైమానిక దాడులకు దిగుతోంది. అక్టోబర్ 9న తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. సరిహద్దులతో పాటు కాబుల్లోని పలు ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. దానికి ప్రతీకారంగానే మరుసటి రోజు సరిహద్దుల్లో బాంబులతో పాకిస్తాన్ పై తాలిబన్లు విరుచుకుపడ్డారు. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. సరిహద్దు ఘర్షణల్లో 200 మంది తాలిబాన్ ఫైటర్లను హతమార్చినట్టు పాకిస్తాన్ చెప్పింది. 58 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు తాలిబాన్లు స్పష్టం చేశారు. కానీ ఇక్కడ కూడా అసలు వాస్తవం ఏమిటన్నది ఎవరికీ తెలియడం లేదు. తాలిబాన్ల దెబ్బకు పాకిస్తాన్ దిగివచ్చింది. తాలిబాన్ల కాల్పులను అడ్డుకుంది. ప్లీజ్ అంటూ ఖతార్, సౌదీ అరేబియాను పాక్ వేడుకుంది. ఆ రెండు దేశాల సూచన మేరకు కాల్పులు ఆపినట్లు తాలిబాన్లు ప్రకటించారు. అక్టోబర్ 15న డ్యూరాండ్ కు ఆనుకునే ఆఫ్ఘన్ పట్టణం స్పిన్ బోల్టాక్ తో పాటు పలు ప్రాంతాలపై పాకిస్తాన్ మళ్లీ దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 15 నుండి 20 మంది పౌరులు మృతి చెందినట్టు తాలిబాన్లు ఆరోపించారు. దీనికి ప్రతీకారంగా మళ్లీ పాకిస్తాన్ పై తాలిబాన్లు దాడి చేశారు. ఈ దాడితో మళ్లీ కాల్పుల విరమణకు పాకిస్తాన్నే వేడుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా దోహాలో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్ తన వక్రబుద్ధిని వీడకపోవచ్చు. ఈ నేపథ్యంలో తాలిబాన్లు పాకిస్తాన్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘన్ భూభాగంపై దురాక్రమణకు, దాడులకు తెగబడితే భారత సరిహద్దుల వరకు పాకిస్తాన్ను తరిమి కొడతామని తాలిబాన్ డిప్యూటీ హోంమంత్రి మౌలవీ మహమ్మద్ నబీ ఒమారీ హెచ్చరించాడు. ఆఫ్ఘాన్ తెగలు, కాబుల్ పాలకులు పాకిస్తాన్ను దురాక్రమదారుడిగా ప్రకటిస్తే అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, పాకిస్తాన్ను భారత సరిహద్దు వరకు తరిమి కొట్టడం ఖాయమని ఒమారీ నేరుగా పాక్ సైన్యానికి వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ పాలకులు, సైన్యం అమెరికా అడుగులు బడుగులు ఒత్తుతోందని ఒమారీ విమర్శించాడు. సొంతంగా పాక్కు ఏమి చేయడం చేతకాదని ఎద్దేవా చేశాడు. గాజా శాంతి సదస్సులో ట్రంప్ వద్ద షెహబాజ్ వ్యవహరించిన తీరును ప్రస్తావించాడు. పాక్ తీరు మార్చుకోకుంటే డ్యూరాండ్ లైన్ కు అవతల ఉన్న ప్రాంతాలను ఆఫ్ఘాన్ తిరిగి స్వాధీనం చేసుకోవడం ఖాయమని ఒమారీ హెచ్చరించాడు. నిజానికి తాలిబాన్లు, టీటీపీ కలిసి పాకిస్తాన్ పై ముప్పెట దాడి చేస్తున్నారు. ఇప్పటికే వాయువ్య ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పలు ప్రాంతాలను టీటీపీ స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతాల్లో ఇస్లామాబాద్ కు సమాంతరంగా ప్రభుత్వాన్ని టీటీపీ నడుపుతోంది. అందుకే ఆ ప్రాంతాల్లోనే టీటీపీని పాకిస్తాన్ ఆర్మీ ఏమీ చేయలేకపోతోంది. టీటీపీ దాడులు చేస్తున్నా పాకిస్తాన్ సైన్యం చేతులు కట్టుకొని చూడడం మినహా మరేమీ చేయడం లేదు. సొంత సైన్యం పిట్టల్లా రాలుతున్న ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడైతే యుద్ధం కావాలో, శాంతి కావాలో తేల్చుకోమని వార్నింగ్ ఇస్తున్నాడు. ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. నిజానికి పూర్తి స్థాయి యుద్ధమే మొదలైతే పాకిస్తాన్ వైమానిక దాడులతో ఆఫ్ఘాన్ పై విరుచుకుపడొచ్చు. సంప్రదాయ యుద్ధం చేస్తే మాత్రం పాకిస్తాన్ కు తాలిబాన్లు చుక్కలు చూపించడం ఖాయం. తాలిబాన్ మంత్రి వార్నింగ్ ఇచ్చినట్టు భారత సరిహద్దుల వరకు తరిమి కొట్టడం ఖాయం. కానీ తాలిబాన్లు మాత్రం పూర్తి స్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదు. నిజానికి ప్రస్తుత దాడులకు కూడా వాళ్లు కారణం కాదు. కేవలం పాకిస్తాన్నే రెచ్చగొడుతోంది. నిద్రపోతున్న తాలిబాన్లను లేపి మరీ తన్నించుకునేందుకు పాక్ యత్నిస్తోంది. సో ప్రస్తుతానికి తాలిబాన్లు శాంతించారు. కానీ పాకిస్తాన్ మళ్లీ దాడులు చేస్తే మాత్రం పరిస్థితులు విషమించే ముప్పు పొంచి ఉంది.